ఏమే జీవని ఇలారా. వస్తున్నాను అత్తయ్య. ఏంటత్తయ్య? ఇలా రావే, ఇలా కూర్చో. ఏమే జీవని, ఎప్పుడు నేను తిడుతున్నాను, నువ్వు బాధపడకే, నేను నీకోసమే తిడుతున్నాను. కొంచెం నీ తింగతనం అంతా మానుకొని నీకున్న తెలివితేటలతో 4 రాళ్ళు వెనకేసుకోవే. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు. అదే అత్తయ్య. నీకు మంచి తెలివితేటలు ఉన్నాయే, బాగా ఆలోచించు సరేనా? పిల్లలు పెద్దోళ్ళు అత్తయ్య. అవుతున్నారు. అలాగే తప్పుగా అనుకోవద్దు. మా అత్తమ్మ 4 రాళ్ళు వెనకేసుకోమనింది. ఇల్లు మొత్తం వెతుకాను, మా ఇంట్లో ఎక్కడ రాలే లేవండప్ప. ఎలా అబ్బా? ఫిష్ ట్యాంక్లో ఉన్న రాళ్ళు ఉన్నాయి కదా, అవి వెనకేసుకున్నాను. ఏం చేస్తున్నావు జీవని? ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నావా? అది కాదు అత్తయ్య, మీరే కదా ఇందాక 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు, తీస్తున్నాను. నీకు చెప్పాను చూడు, నేను నన్ను అనుకోవాలి. ఏమైంది అత్తయ్య? ఈ పొంగనాలు బాగున్నాయా పొంగనాలు? చాలా బాగున్నాయి అత్త. అత్తయ్య అత్తయ్య సార్ నేను వేస్తాను అత్తయ్య ప్లీజ్. నేను వేస్తా కానీ అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను ఒకసారి వేస్తాను. సరే, నీ ఉత్సాహం నేను ఎందుకు కాదనాలే, వెయ్యి. థ్యాంక్ యూ అత్తయ్య. ఏంటబ్బా ఇది? అత్త వేస్తేమో రౌండ్గా బాల్ లాగా వచ్చి, నేను వేస్తే లేయట్లేదు, కదలట్లేదు. అత్తయ్య ఏం చేసావే? పూసి తింగరదామా, దీనిలో నింది ఇట్లా చేసావు. పొంగనాలు అత్తయ్య. చెప్పానా అత్తయ్య ఎందుకే వాంతో ఎప్పుడు నువ్వు పోటీ పడుతుంటావు? నువ్వే కొంచెం తగ్గచ్చు కదా. నాకే ఎప్పుడు చెప్తారు అత్తయ్య? మీ అబ్బాయికి చెప్పండి. నువ్వు తగ్గు కొంచెం. ఫోన్ చేసే టైంలో గుంజీలు తీస్తున్నావు. మీరే కదా అత్తయ్య తగ్గమన్నారు, లావు తగ్గడం కోసమని గుంజీలు తీస్తున్నాను. ఓ సిద్ధమొకన్నానా, నేను తగ్గమని గొడవలోనే లావు కాదు. అవునా అత్తయ్య? జీవని, అత్తయ్య నన్నేమనుకుంటావు? ఎప్పుడు ఖర్చులకు పెట్టుకో. అలాగే అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. అదేంటబ్బా ఎప్పుడు లేని మా అత్తయ్య ఇంట్లో 10,000 డబ్బులు ఇచ్చింది నాకు. జనవరి 1 వస్తుంది కదా, షాపింగ్ చేయమనేమో. మా అత్త మంచి చెప్తా. ఆడిపోయింది ఈ పిల్ల, పొద్దున్న నుంచి ఆడిపోయింది. కంట్రోల్ ఎన్ని బట్టలు వచ్చాయో. ఎక్కడికి వెళ్ళావే? పొద్దు నుంచి కనిపించలేదు. మీరే కదా పొద్దున నా ఖర్చులకు డబ్బులు ఇచ్చారు, దాంతో షాపింగ్ చేసుకొని వచ్చాను అత్తయ్య జనవరి 1. ఓ సిద్ధింగదా, నేను ఇంటి ఖర్చులకు ఇచ్చినానే ఆ డబ్బులు. మీరు ముందే చెప్పచ్చు కదా అత్తయ్య. ఏమన్నా బయట ఎండలు ఎలా పెడుతున్నాయి అత్తయ్య? చాలా పెడుతున్నాయి, మంచిపోతున్నాయి. నాకు ఆకలిస్తున్నట్టు ఇంటికి త్వరగా వంట చేస్తే చాలా. అది సరే కానీ, నువ్వు ఊరు నుండి వచ్చినప్పుడు నేనే వంట చేస్తున్నాను, నీకు వంట చేయడం రాదేంటే? వంటే చేయకుండా అలా కాదత్తయ్య, ఏదో మీ అబ్బాయికి మీరు చేసిన వంట ఇష్టమని మిమ్మల్ని వంట చేయమంటున్నాను. నాకు వంట రాదు కాదు. ఈ రోజు నువ్వే చేయి అయితే వంట. మా అక్కకి ఏదో డౌట్ వచ్చినట్టు నాకు వంట రాదంటారు కదా, 2 నిమిషాలు ఇక్కడ కూర్చొని మీకు చిటికలు పాయసం చేస్తాను. అలాగే తీసుకురా. ఏమే జీవని, ఏమైనా హెల్ప్ చేయమంటావేమే? పర్లేదు అత్తయ్య, ఇదిగో స్టవ్ మీద పాలు పెట్టాను, కాగుతున్నాయి. ఆనియన్స్ కట్ చేస్తున్నాను అత్తయ్య. ఆనియన్స్ ఎందుకే? పాయసం అత్తయ్య. ఓహో, పాయసంలోకి ఆనియన్స్ కట్ చేస్తున్నావా? అవును అత్తయ్య. అట్లా కర్ర ఉండాలి. ఎక్కడెక్కడ జీవని? చెప్పండి రెడ్ కర్రీ. పాయసంలోకి ఆనియన్స్? అవును అత్తయ్య. అవునా, అది వేద్దామని నాకు. బాయ్ జీవని, నేను ఊరికి వెళ్ళేసి వస్తానే. పిల్లలంతా జాగ్రత్త. అత్త నాకు చాలా ఏడుపు వస్తుంది అత్త, నువ్వు ఊరెళ్తుంటే పోవక్కత్త. అత్తయ్య వెళ్ళొద్దు అత్తయ్య, ఉండత్తయ్య, నాకు బోర్ కొడుతుంది అత్తయ్య. అత్తయ్య బాయ్, అత్తయ్య బాయ్, జాగ్రత్త అత్తయ్య. అత్తయ్య అత్తమ్మ ఊరికి వెళ్ళింది. ఇంకా ఇప్పటి నుంచి ఈ రాజానికి నేనే రానిని. ఎప్పుడు పడుకున్నా అడగదు, ఎప్పుడు లేచినా అడగదు. తిన్నావా, వంట చేసావా, బట్టలు ఉతికావా, బోకులు కడిగావా అనే పంచాయతీనే ఉండదు. చక్క ఇప్పుడు పడుకొని పొద్దున 10కో 12కో లేయచ్చు.